హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కలవటాల గంగమ్మ జాతర అయితే జరిగిందండి మా అక్క వాళ్ళ ఊర్లో. సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు, మేమైతే వెళ్ళామండి. సో ఫుల్గా వీడియో అయితే తీసాను, చాలా బాగా జరిగిందండి, ఎక్కడ చూడలేదు చిన్నప్పటి నుంచి. సో ఇదే అండి ఈరోజు ఈ వీడియోలో, ఒకసారి చూడండి, ఫస్ట్ నుంచి చెప్తాను. సో ఫస్ట్ అండి ఇలా రెడీ అయితే వెళ్ళామండి, నేను మా అమ్మాయి, మా అమ్మగారు, నాన్నగారు ఇంకో ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యారండి. చాలా మంచి రోజు అండి. సో అలా బస్సు అయితే ఎక్కేసామండి మా ఊరు పల్లెటూరు నుంచి. సో టౌన్కి అయితే వచ్చాము. సో మా అమ్మ ముచ్చట్లు చెప్తా ఉందండి. సో చూడండి, అందరం రెడీ బస్సులో కూర్చున్నాము, అదే వీడియో అయితే తీసాను. సో మా అమ్మాయి కొంచెం ఫ్రెష్గా ఉన్నాం కదా, అలా వీడియో అయితే తీసుకున్నామని. తన ఛానల్ కివి పూర్ణిమ తన ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చండి. ఒక ఏరియా అండి. సో మా ఊరు నుంచి ఒక టౌన్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక అండి అక్కడ స్టాప్ అయితే వెయిట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్, నేను మా అమ్మాయి. చాలా ఎండిపోద్దండి. సో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంది. సో అక్కడ పనిచేసే వాళ్ళు అయితే ఉన్నారు, అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందండి. సో ఒక హాఫ్ అన్ అవర్కి అయితే బస్సు వచ్చింది. ఇలా అయితే ఎక్కేసామండి. చాలా ఎండలుగా ఉందండి. సో మీ సైడ్ కూడా ఎలా ఉందండి వీడియో చూసేటోళ్ళకు చూడండి ఆ వాతావరణం. సో అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి లైక్ మీన్స్ ఒక 2 బస్సెస్ మారాం కదా. సో ఇంకా ఫైనల్ ప్లేస్గా కలవటాలకు వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కేసామని. చూడండి ఆ ఎండకు కూడా ఎలా ఉన్న ఏరియా చూడండి ఎలా ఎండిపోయిందో, ఎక్కడో పచ్చగా ఉందండి. సో ఇంకో విషయం చెప్పిన, ఆ ఊరి దగ్గర అయితే సోలార్ ప్రాజెక్ట్ అయితే పడిందంట అండి, 2 months అయిందంట. చాలా బాగా ఉందండి. సో ఆ ఊరి వాళ్ళు పొలాలు ఇచ్చేసారంట అండి. సో ఆ పొలాలు కూడా అమ్మేవాళ్ళు అమ్మేశారు, అంటే ఎకరా 10 lakhs పరంగా. అండ్ మామూలు 35 years రెంట్కి ఇచ్చేవాళ్ళు ఇచ్చారండి, ఫర్ ఎకరా 30,000 అంట. సో అదొకటైతే కొంచెం కొత్త విషయం, చాలా డెవలప్ కదా. సో అక్కడ ఊళ్ళో వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చేసారంట అండి, మీన్స్ ఏ జాబ్ ఎవరు చేసేవాళ్ళో వాళ్ళు. సో ఆ పొలాలు చూడండి, ఎండలో ఏళ్ళకి ఎలా వెళ్ళిపోయి కొంచెం వరి పొలాలు, ఎండాకాలం వరి పొలాలు అయితే ఉన్నాయండి, ఇంకేమీ లేవు. సో పగలు డిస్టర్బెన్స్ అని నైట్ అయితే ఇస్తున్నాను అండి వాయిస్ ఓవర్. అసలు డే టైం అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే లాంగ్ వీడియో కదా ఇది, 1.5 hour ఉంటుందండి వీడియో. నాకు చిన్న 2 videosకి అప్లోడ్ చేయడం ఇష్టం లేకపోయిందండి. సో మీరు కూడా వీడియో చూసి మరీ బోర్గా అనుకోకండి, మీకు అన్ని వాల్యుబుల్ లైక్ మీన్స్ అన్ని యూజ్ఫుల్ అయ్యే విధంగా తీసాను, మరి అన్నెసెసరీ అంతా నేను తీయలేదండి. సో అలా పంట పొలాలు చూసిన తర్వాత ఒక ఊరు వచ్చిందండి, పాంపల్లె. సో అక్కడ కొంచెం ఎక్కేసి పుచ్చకాలపల్లె మెట్ట అంటారంట అండి. యాక్చువల్గా బస్ నుంచి అక్కడ దిగాల్సింది, డైరెక్ట్ బస్ ఇక్కడ దిగేదండి. సో నేను అది కొంచెం లేట్ అవుతుందని ఇక్కడైతే దిగేసానండి. అక్కడ నుంచి నొస్సం అంటారు, ఆ నొస్సం నుంచి ఇక్కడికి వచ్చాము. మా అవ్వ వాళ్ళ ఊరండి నొస్సము. సో ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర, అంటే మేము పుట్టిన ఊరు మా అమ్మ వాళ్ళ అమ్మ ఊరు అండి, అవ్వ వాళ్ళ ఊరు. సో అక్కడ చూపించాను కదండి, ఇంకా కోల్డ్ స్టోరేజ్ దగ్గర మెట్ట. అక్కడ చిన్నప్పుడు మేము అవ్వ వాళ్ళ ఊరికి అప్పుడు బస్సులు తక్కువ కదండి, అక్కడ చిన్నప్పుడు అక్కడ బాగా ఆడుకుని ఆ మెమరీస్ అయితే గుర్తుకొచ్చాయండి. సో అదండి చూడండి, నేను చూపించేదంటే సోలార్ ప్రాజెక్ట్. ఫస్ట్ చూశాను, బస్ ఏదో అనుకున్నాను, తర్వాత ఆటో అయినా ఆ ఊరైనా అంట అండి, అన్నీ చెప్పేసాను నాకు డీటెయిల్స్. చూడండి కుక్లైన్ 2 months అయింది. సో అరేంజ్మెంట్, జనరేటరు, ఆ పోల్స్ అదేంటో ఏం అర్థం అవ్వట్లేదండి. ఒకసారి రెడీ అయినా ఖచ్చితంగా వీడియో అయితే తీసాను ఆయనతో అడిగి. సో మీకు ఒక విషయం చెప్పిన, అదే ఆ సోలార్ ప్రాజెక్ట్ అని 10 lakhs ఇచ్చారంట అండి ఆ జాతరకు. సో అక్కడ అనుకుంటుంటే ఈ వీడియోలో మెన్షన్ చేశానండి. మాది వాళ్ళు చెప్పేదే నేను చెప్పాను, ఊరి వాళ్ళు చెప్పేదే. చూడండి ఇదంతా మొత్తం సోలార్ ప్రాజెక్ట్, అదేదో ప్లానింగ్స్ అండి, మనకేం తెలియదు. అదేదో కనుక్కుందాం ఒకసారి, ఫ్రీగా ఉన్నప్పుడైతే వెళ్తాను. మీ అందరి కోసం మీకు కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ చేయండి. ఇక్కడైతే బస్ రూట్ ఉండదండి. ఈ పుచ్చకాలపల్లె మెట్ట తర్వాత పాంపల్లె ఉంటుందండి, తర్వాత కల్వటాల, తర్వాత పెద్ద సుంకేసుల, అలా ఊర్లు అయితే ఉన్నాయండి. సో ఆడి వరకే తెలుసు నాకు. చూడండి అదే పనులు అయితే జరుగుతున్నాయి, అది ఏ పనులో ఏంటో మరి ఏమీ తెలియదు. వెహికల్స్ భారీగా ఉన్నాయి. సో అప్ టు మీన్స్ 2-3 kilometers 5-6 kilometers ఉండొచ్చు అండి ఆ మెట్ట దగ్గర నుంచి. ఆ మెట్ట కూడా హైవే కాదండి, కోవెలకుంట జమ్మలమడుగు స్టాప్, కడప డిస్టిక్. సో అక్కడ నుంచి ఇప్పుడు మేము కలవడాలి 2 పాంపల తర్వాత 2వ ఊరు అండి, అక్కడికి వెళ్ళే రోడ్ అయితే ఇదండి. సో ఆ ఇన్ బిట్వీన్లోనే అదల్లా ప్రాజెక్ట్ ఉందండి, ఆ కలవటాల ఊరు ఎండింగ్లో, ఆ తర్వాత లేదు. సో బిఫోర్ అయితే ఉందండి. చూడండి ఆ వెహికల్స్ చూడండి ఎంత భారీగా ఉన్నాయో. సో అదండి ఆటో అయినా చాలా మంచిగా నాకు అంతా చెప్పేశారండి, లేకపోతే నాకు తెలియదు. సో మీ అందరి కోసం కూడా కొంచెం
ఇది కొత్తదనం కదా. సో డైలీ ఎక్కడికైనా వెళ్ళినా ఏదో చెట్లు, ఆ పంట పొలాలు, సీజన్, ఆ పక్షులు, ఆవులు, బరగొడ్లు అవి అండి. బట్ ఈరోజు నాకు కొత్త ప్రాజెక్ట్ అది చూపించానే కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. ఇంకో వీడియో ఏంటంటే జాతర అయితే సూపర్ అండి. అసలు ఆ మహిమ నిజమో కరెక్టో కాదో తెలియదు కానీ ఆ గూస్ బంప్స్ వస్తాయి చూడండి. సో నేనైతే చాలా నమ్ముకున్నానండి. ఇయర్ అమ్మ వాళ్ళందరినీ చూశాను. శంకులమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, గంగమ్మ, నల్లలమ్మ, లక్షమ్మ, అలా అంకాలమ్మ. సో అందరు అమ్మ వాళ్ళ దర్శనం అయితే నాకు బాగా జరిగింది. ముఖ్యంగా దుర్గమ్మ తల్లి దర్శనం విజయవాడకి వెళ్ళాం కదండి. సో ఏదో కలిసి వస్తుందేమో అనే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్తాను కదండి, అది కూడా ఎందుకంటున్నాను ఈ మాట మీకు ఫ్యూచర్లో తెలిసిపోతుంది. మీరు ఈ ఛానల్ ఫాలో అవుతుంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చూస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్. అండ్ ముగ్గులు, బ్యూటీ టిప్స్, కుకింగ్ ఇవన్నీ కొంచెం తగ్గాయండి. సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, డైలీ వర్క్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో చేస్తానండి, అన్నీ అవ్వట్లేదు. వేరే పని స్టార్ట్ చేశాను. సో అందుకే కొంచెం వీడియోస్ అవ్వట్లేదు. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ తొందరలోనే ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తారండి, ఎందుకంటే దాని రిలేటెడ్ వీడియోస్ తగ్గాయి కదా. సో కొంచెం అన్ని యూట్యూబ్ రూల్స్ కనుక్కొని ఫాలో అయ్యి నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తాను. చూడండి ఆ కన్స్ట్రక్షన్ కొంచెం ఆ పోల్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి డే ఎండ్కి ఏం రిజల్ట్ వస్తుందో చూడాలి మరి. సో నైట్ టైం అయినా కొంచెం అది హైవే దగ్గర ఉందండి ఇంట్లో. సో ఆ వెహికల్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. మరి ఏమనుకోకండి. సో మీకైతే వాయిస్ అయితే వస్తుంది కదా, చూడండి అవన్నీ చూపిస్తూ ఉన్నారు, అన్న చెప్తూ ఉన్నారు. సో అదే మాటలే మీకు చెప్పేశానండి, కొత్త ఏం చెప్పట్లేదు. మనకు తెలియని చెప్పకూడదు కదా. ఊరైతే దగ్గరికి వస్తుందండి. సో ఊరి దగ్గరికి అయితే వచ్చేసామని దాదాపు. చూడండి ఊరి దగ్గర కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, స్టాండర్డ్గా గాలి వచ్చినా వాన వచ్చినా వెళ్ళకుండా. టైం లేదండి, జాతర జరిగేలోపు టైం అయిపోయింది. సో టైం ఉంటే మటుకు మా బావగారిని పిలుచుకొని వచ్చేటోళ్ళము. బట్ అయినా వాళ్ళు ఏం చెప్తారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక ఇంకా బాగా చూపించని. సో దాని మీద అయితే ఫోకస్ చేయలేదు. బట్ ఏదో ఒక రోజు అయితే ఈ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ అవుతుంది. బీ రెడీ. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే సజెషన్స్ ఇవ్వండి, ఫాలో అవుతాను. సో ఈ ఇయర్ అయినా నాకు అయితే సక్సెస్ ఇవ్వండి. సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిందండి. సో వాచ్ అవర్స్ అవ్వలేదు. సో మీరు ఇంట్రెస్ట్గా చూసి మీకు నచ్చితే నాకైతే ఈ ఇయర్ కూడా సక్సెస్ వస్తుందని అనుకుంటున్నానండి. సో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసామండి ఊరి దగ్గరికి. చూడండి ఊరైతే ఎంటర్ అయిపోయింది. ఆ గుడి అండి. సో మనకు జరిగేది ఫంక్షన్ అయితే నైట్కి అండి. సో ఆ డెకరేషన్ అయితే చేశారు. నైట్ టైం బాగా కనపడింది, డే టైం కనపడట్లేదు. ఇక్కడే అండి మా అక్క లైన్లో. సో అక్కగారు అండి, అత్తగారు. సో ఇంటికి వచ్చేసాను. ఇంకో అత్తగారు అండి, మేనత్తగారు అందరూ. సో ఇలా అయితే రెడీ చేస్తున్నా. చూడండి మా అమ్మాయి ఎప్పుడే కొంచెం మా అక్కతో మాట్లాడాము, ఏంటక్క కూర్చోక్క ఎప్పుడు పనేనా అన్నాను. సో అక్కగారే అండి. సో అక్క వాళ్ళ పుట్టినలో. సో అక్కగారు ఒక్కరే అండి వాళ్ళ అమ్మ నాన్నగారికి. సో అక్కతోనే గండాది బొమ్మను మొక్కున్నారంట. సో అందుకే ఇన్వైట్ చేశారు. ఒక వీడియోలో ఉండక కొద్దిసేపు మాట్లాడుతుంటే వీడియో తీసుకుని గుర్తుగా ఉంటుందని. సో బావగారండి, ఇంకా మా మేనత్త గారండి. సో మా అమ్మాయి చూడండి ఫుల్ ఆటలు, డిస్కషన్ జరుగుతుంది ఎట్లా ఏమని. సో మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వీడియో అయితే నాకు బాగా తీస్తారండి. సో అదే హ్యాపీ. సో నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటారు, ఎందుకంటే నా సర్కిల్ ఎవరూ లేదండి. అందరికీ కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా ఏముందండి, సో మనం డైలీ చేసే యాక్టివిటీసే కదా మనం అప్లోడ్ చేసేది, అది ఎవరైనా ఇష్టపడతారు. సో న్యాచురల్గా ఫ్యామిలీ పరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఎవరైనా ఇష్టపడతారు. సో నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం రాలేదండి. సో ఫ్యూచర్లో కూడా రాదని అనుకుంటున్నాను. సో టీవీ పెట్టడానికి ట్రై చేసాము, బట్ ఫంక్షన్లు అవ్వదని. ఇంకో అత్తగారండి పక్కన పెట్టేసాము. వాడికి పిల్లలు వినట్లేదండి, పెట్టుకొని ట్రై చేస్తున్నారు. కొంచెం కూర్చొని అది తీసాను. చూడండి అందరం ముచ్చట్లు పెట్టుకున్నాము, అత్తగారు, పిన్నిగారు, బావగారు, అక్కగారు. సో మేము నెక్స్ట్ డే
అంటే ఆ రోజు నైట్ గండా దీపాలు మోస్తారండి. సో అప్పటికి నైట్ రేపు కుదరదండి. సో ఎక్కడెక్కడ వస్తారు కదా, మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళామండి అమ్మవారికి. ఆ రోజు శనివారం అండి, పున్నమండి, చాలా మంచి రోజు అంట. సో అందుకే సో చూడండి పిల్లలకు నెట్ జెట్ ఎలా ఉందో. సో పుచ్చకాయలు ఏమి అమ్ముతుంది కొత్త ఆవిడ అంటే, ఏదో స్టోరీ చెప్పమంటే నాకే తెలియదు అవునంట అంటుందండి. సో వెరైటీగా. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చూడండి. ఇంకొంచెం 6:30 అలా అయిందండి. సో అందుకే లైటింగ్స్ అయితే బాగా కనపడుతున్నాయి. ఇంకా అవసరం ఉన్న కూడా వాయిస్ ఓవర్ ఇస్తానండి. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తే అమ్మవారిని చూడండి, వాయిస్ ఓవర్ ఏం అవసరం లేదు. దాని తర్వాత ఏం అవసరం నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను చూడండి. చెప్పులు వేసుకొచ్చుకునేవేంద్రా స్వామి. ఇవి సామి టెంకాయ కొట్టి మేము వచ్చాను. వాళ్ళంది కదా ఓపెన్ ప్లేస్ అయ్యి అసలు కొద్దిసేపు ఉన్నాక ఈ ఖాళీ ప్లేస్ అవునారా, అందుకే పో అయితే చాలా లేట్ అవుతుంది. మేలుకుంటాలే వీడియోల కోసం మేలకాల్సింది. మేము తీయచ్చునా లేదబ్బా. దరా చిన్న చెప్పులు చూసిన బాగా వచ్చింది అందుకే ఉండరు అడుగు కూర్చోకో ఏం కాదు ఇస్తారా అడుగు ఇచ్చాలి ఒక కొబ్బరి చెప్పి గొడవలు అవుతాయి. మైత్రి బాబాయ్ పంపించాడు. అయిందిలే 5 నిమిషాలు అయిందిలే. బండలు అట్టే పెట్టినాడు పెద్ద అందరూ గుండె పట్టుకుంటే ఎవరికి బాధ్యతలు అందరూ అనిపించాడు. రెడ్డి మనిషి పోయిందంట పెద్ద ఇలా వంటలు చేసాం కదా, వంటలు అయితే చూపించామని అందరం కలిసి తిన్నాం. లెమన్ రైస్, స్వీట్, లడ్డు, అన్నం, పప్పు,
అండ్ చారు సాంబార్ అది షార్ట్ రూపంలో పెడతానులేండి. సో ఇలా బోనం అయితే రెడీ చేస్తున్నారండి. ఎందుకంటే బోనం వండిన తర్వాత చల్లారాలని 12 తర్వాత చేస్తారు. సో చూడండి, ఒక పొట్టేలు మేకపోతూ సో ఇలా బోనం అయితే వండుతున్నామండి. సో అందరం కలిసి చక్కగా తింటున్నాం. అందరు టెంకాయ కొట్టేస్తున్నారని మా అత్తగారు చెప్తాం. మా చిన్న అత్తగారు అండి, మా మేనత్త, మా నాన్నగారు చెల్లెలి. సో ఇంకా అక్కడ మా అక్క వాళ్ళ మేనత్త అండ్ కూతురు అండి, అమ్మాయి. సో నాతో పాటే ఉన్నారు. సో లడ్డు కారాలు ఇలా అరేంజ్ చేసి తీయడం మర్చిపోయినా, అందుకే తీసానండి. సో ఇలా రెడీ చేస్తున్నారు. సో అత్తగారు అందరూ. సో మా అమ్మ వాళ్ళ తమ్ముని భార్య ఉంటే అదే ఊరు అంటా అండి. సో కలవనికి అయితే వచ్చాము. సో అత్తగారు మర్చిపోయి అదే గుర్తుపట్టలేకున్నాం, రాబోయారు పెద్దగారు అని అంటున్నారు. సో అదే డిస్కషన్ జరుగుతుందని మా అత్తగారు నాన్నగారు అండి. సో అదే వాళ్ళ ఇంట్లో. సో గుడి దగ్గరే అండి. సో ఇలా మాట్లాడుతూ ఉన్నాము, అన్నీ చెక్ చేస్తూ ఉన్నాం. చూడండి మాటలు ఏంటి, ఎక్కడికైనా వెళ్తే అదే కదా ఇంట్రెస్ట్గా. సో నా లొకేషన్ వాళ్ళు ఎలా ఉన్నారని నాకు చాలా ఇంట్రెస్ట్ అని తెలుసుకోవడం. సో ఇది కూడా ఛానల్ పెట్టాలనుకుంటారు, బట్ నేనున్న పరిస్థితికి నాకు అది కంటెంట్ అయితే కుదరలేదండి. సో ఇలా ఇప్పటి వరకు అయితే హోమ్ వరకే వీడియోస్ అయితే పరిమితం అయ్యాయి. చూద్దాం ఫ్యూచర్లో అవకాశం ఉంటే చేస్తాను. సో ఇదే భరించలేకుండా ఉన్నారు కదా మీరు చూసేటోళ్ళు, నిజం చెప్పండి. నేనేం అనుకోలేను, మీరు మెసేజ్ అయితే చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. సో ఈ అమ్మాయి మా అత్తగారు అమ్మాయి అని మా మద్దలు అవుతారు. సో అదే డిస్కషన్ అవుతాం. మా పిన్ని గారు అండి. సో అత్తగారు ఆడపడుచు. సో అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాము. సో అప్పటికే చాలా లేట్ అయిందని, సో ఒక మాట వాళ్ళకి వస్తే బాగుంటుందని సో ఇలా మళ్ళీ గుడి దగ్గరకు వచ్చాయని పుచ్చకాయ తింటున్నాము. సో అలా తినేసి మళ్ళీ గుడి దగ్గరకు అయితే వచ్చాము. సో ఏదో పని కోసం అయితే వచ్చామండి. అదేం పని అంటారు, మేబీ తిన్నాగా చూద్దామని ఏదో వచ్చాము. మొత్తానికైతే గాజులు చూపించడానికి. సో తిన్నాళ్ళు అయితే వచ్చింది. చూడండి ఏమేమి తెచ్చారో. కొనిచ్చి హ్యాండ్ బ్యాగులు అవుమే నీకు ఉందిలే, నాకున్నాయి తల్లి. కొనుక్కునే ఉండలేం కదా. అంటూ బయటకు వచ్చామంటే ఏదో ఒకటి కొనాల్సిందే. అందా ఫస్ట్ బాగున్నాయి. ఈ దండలేమే తల్లి, తినాలి. ఇవి మళ్ళా దొరకవే తల్లి బయట. ఎంతనా ఇవి ఇది చెట్టు మే ఇటాటివి. అక్క ఇది ఎంత అక్క? 250. ఇది ఎంతక్క? ఎంత? 120. ఇది తీసుకుంటా పొద్దున. నాకు పింకు లేదురా. వస్తా డబ్బులు లేదా? చూద్దాంపా వీడియో. నేనే వేసాను. గజ్జలు బాగా వచ్చినాయి కదరా అబ్బా. దామే ఏంద్రా వెనకాల బైకులు వచ్చినాయి. నువ్వు వచ్చినందుకు ఏం లేదు, మేము పడితే నడువులు పోతాయి మాకు. యాడమ్మి తప్పెట్టు మగేది పెద్దదండి ఇది, అందుకే పోయి ఆడదోలేదు మనకు తెలియలే. రేపు జీ పాపేది నేను భయపడుతుంది కదా. మే పోదాం పా, అట్ట తీసుకొని పోదాం బా. ఇదల్లా తిన్నాను. ఈరోజు రేపు ఉంటుందేమోలే, మన్నాడు సాయంత్రం వరకు.
నవా రేపే ఇవి మళ్ళీ తీసుకోవచ్చులే ఏదో ఇంపార్టెంట్ అయితే అది రేపు పొడిపించుకుంటా పోదామా మేము వేరే దారి తెలుసా వేరే దారి ఆ దారినే పోవాలా ఇంటికి పోదామా సో ఇక్కడ అమ్మవారి ఇల్లు అయితే ఉందండి. సో ఒక మనిషి అదే బాగా అమ్మవారిని ఫాలో వాళ్ళకైతే గంగమ్మ వేషం అయితే వేస్తారండి. సో ఆ గంగమ్మ వేషం కూడా సో ఒక ధర్మం ఉందంటండి, ఒక పద్ధతి. సో గంగమ్మ వేషము గొల్లవాళ్ళు అండి. సో ఆవుల రూపంలో వాళ్ళు మీన్స్ అలా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చారండి. సో గొల్ల కాపురి అలా వాళ్ళని పిలుచుకొని రావాలని ఇంటి దగ్గరికి. సో అదే జరుగుతుంది ఈ వీడియోలో. వాళ్ళని అక్కడి నుంచి పిలుచుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు బయటకు వస్తుందండి. అమ్మవారు బయటకు వచ్చి అమ్మ వడిబియ్యాలు అమ్మ పద్ధతులన్నీ పాటించుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తారండి. నెక్స్ట్ వీడియో మొత్తం అదే అండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్కడ మళ్ళీ ఇంటికి వచ్చామండి. అక్కడ ఇంట్లో చూసుకొని అప్పచెప్పి వచ్చామండి. సో మా అమ్మాయి చూడ స్వీట్ తింటండి. సో మళ్ళీ వెళ్తామండి ఇప్పుడు. సో అందరం గుడి దగ్గర అయితే కూర్చున్నాం కొద్దిసేపు. సో ఈ వీడియో ఇప్పుడు వచ్చిందండి. సో కొంచెం సో అందరం అయితే అలా చూసి అయితే వస్తున్నామండి. చూసుకొని అప్పచెప్పి ఆ స్వామి ఇళ్ళను అదే ఆ గంగమ్మ ఇళ్ళని చూసి అక్కడ గంగమ్మ రెడీ అవుతూ ఉందండి. అంతలోకి ఇప్పుడు మేము అదే యాదవుల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళను మేము పిలుచుకొని రావాలండి. సో ఇప్పుడు అదే జరిగేది. సో నెక్స్ట్ వాయిస్ ఓవర్ అయితే ఉండదండి, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో అంతలోపు మేము ఫస్ట్ మా ఇంటి నుంచి గండాదీపం అయితే అమ్మవారికి సమర్పించుకోవాలండి, ఎవరింటి దగ్గరికి వాళ్ళు. సో ఇప్పుడైతే అదే జరుగుతుందండి. మేమంతా రెడీ చేస్తున్నాము. అక్క బాగా కూర్చున్నారు. ఫస్ట్ గండాదీపం అప్పచెప్పిన తర్వాత అది జరుగుతుందండి. ఆ ఇల్లు ఫస్ట్ చూసుకుని ఆమెకు అప్పచెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్నామండి అమ్మవారికి దీపం. సో ఇప్పుడు ముత్తైదులు అందరూ పూజిస్తున్నారండి. సో అదే జరుగుతుంది చూడండి. పిలుచుకొని పోతారు ఇప్పుడు, ప్రతి ఇంటికి పిలుచుకొని పోతున్నారండి. ప్రతి ఇంటికి గండాదీపం మోసారండి. కొందరు అదే నైవేద్యం ఒకటి పెట్టారండి కుండ, కొందరు టెంకాయలు కొట్టుకున్నారు. సో మా ఇంటి దగ్గర వచ్చి అక్కడ గండాదీపం పోసింది. సో చూడండి ఒకసారి, చాలా బాగుందండి. ఫస్ట్ ఒక ఇంటిని పిలుస్తాను, తర్వాత సెకండ్ ఇంటిని పిలుచుకుంటూ అట్లా వరుసతో పంపించారండి. మొత్తం ఊరు మొత్తం కులా మొత్తం భేదం లేకుండా మొత్తం వెళ్ళిపోయామండి. చూడండి నెక్స్ట్ నా వాయిస్ ఓవర్ ఏం అవసరం ఉండదండి. ఇలా అక్క బావని పూజించి గండాదీపం వేసి తీసుకెళ్ళిపోతామండి. సో దాని తర్వాత మేము అదే యాదవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొల్ల కాపని అలా ఆవుల రూపంలో ఉన్న వాళ్ళు పాటించే వాళ్ళ అమ్మవారిని ఫాలో అయ్యే వాళ్ళని పిలుచుకొని వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారు సంతోషంగా బయటకు వచ్చి వడిబియ్యం పోయించుకుంటుందండి 3 ఇళ్ళతో. ఆ వడిబియ్యం ఇచ్చుకున్న తర్వాత ఆమెకు అదే ఈ ఆటలు సమర్పించుకొని తర్వాత అమ్మవారిని మేము పిలుచుకొని వెళ్తామని గుడి దగ్గరికి. అదే జరుగుతుంది ఈ వీడియోలో. చూడండి ఒకసారి, అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, మీకు అంతా వివరంగా చెప్తానండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఆడ జరిగేది చెప్పడానికి బాగోదండి. అందుకే ఇంతటితో ఇంకా నేను వాయిస్ ఓవర్ తీసేస్తున్నానండి. సో ఇక్కడ అక్కకు అన్ని చీరలు పెట్టేసి ఇంకా మేము వెళ్తామండి. సో అదే జరుగుతుంది చూడండి. వాయిస్ ఓవర్ ఇంకేం అవసరం లేదండి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని ఈ వీడియో పరంగా నేనైతే కోరుకుంటున్నాను. మీకు వీడియో చూసి అందరికీ ఉండాలని, అందులో మనం ఉండాలి. సో అదే జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది చూడండి. చలో బాయ్ అందరికీ గంగమ్మ తల్లికి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. నిమ్మకాయలు ఉల్లిగడ్డలు
आता प्रवीण पाठ ఆయన పెట్టాలా చిన్నగమ్మా ముందు పడి ముందుగా సంతా కొంచెం తీరా మంచి వచ్చారేమో వచ్చినారు మన వాళ్ళందరూ పడాలి కొంచెం ఆన్లో పెట్టాను పత్తి ఏం చేయాలి వీడు ఇట్లా నడుస్తాగరా అటు ఒకసారి గాలి వస్తుంది అవునమ్మా లడ్డు తెచ్చుకున్నారు ఒక విషయం చెప్పడం ఉంది. సో ఇలా గండాదీపం అమ్మవారు సమర్పించుకున్న తర్వాత అందుకే వచ్చాను. ఇలా సమర్పించుకున్న తర్వాత
సో మా అమ్మాయి చూడండి, సో ఆ గుడి దగ్గరే ఉన్నాయి, నేను ఎక్కాలని ఎక్కుతూ ఉంటాండి. ఇలా సమర్పించుకున్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఆటలు కోసాం కదండి, అమ్మవారి దగ్గర ఒక ప్లేస్ అని ఇచ్చారండి. కొందరికి పోతురాజు దగ్గర, కొందరికి ఊరి కాలువల దగ్గర కట్ చేసాము. అలా నీసు తగిలే అండి అమ్మవారు కట్ చేసిన తర్వాత, అదే అమ్మవారికి ఇలా ఆటలు సమర్పించుకున్న తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళి మనం అంతా వంట రెడీ చేసుకోవాలండి. పొద్దునకల్లా వండేటోళ్ళు ఉంటారు, ఆఫ్టర్నూన్కి వండేటోళ్ళు అండి. సో ఇలా అంతా మొత్తం రెడీ చేస్తున్నామండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అది చెప్పాను కదా ఇందాక. సో ఇప్పుడు యాదవల్ల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రావాలి. గొల్ల కాపరని గంగిరెద్దు రూపంలో వస్తారండి అమ్మవారు నమ్ముకున్న వాళ్ళని ఇప్పుడు మేము పిలుచుకొని రావాలి తప్పెట్లతో, మామూలు డ్రమ్స్. సూపర్ అండి, అది హైలైట్ అండి. సో అక్కడ గంగేసామండి అమ్మవారికి. సో ఆమెను కూడా ఊరేగిస్తారండి, గంగిరెద్దు వేషం అంటారండి. సో అమ్మవారు రెడీ అవుతున్నారు చూడండి. వాళ్ళ అమ్మవారు 3 ఇండ్ల దగ్గర వడిబియ్యం పోయించుకుంటుందండి. ఒక ఇంటి పొట్టేలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఆ వీడియోలతో కూడా, ఆ పొట్టేలతో కూడా వీడియో తీసుకుని కూడా షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తారులేండి. సో అదే అండి వీడియో. సో ఇప్పుడైతే అందరము అక్కడ ఇంటి దగ్గరికి మళ్ళీ వచ్చామని, అమ్మవారు ఇంకా రెడీ అవుతూ ఉన్నారంటే. సో చూడండి ఇక్కడ యాదవుల దగ్గరికి అయితే వచ్చాము, ఇక్కడ జరుగుతుందంట చూడండి. సో చలో బాయ్, చూసి ఎంజాయ్ చేయండి. అందరు అమ్మవారు ఆదేశాలు కోరుకుంటున్నాను. అందుకే అది సార్
పోతుందిలేమా ఆ ఇంటికి పోతుందేమో ఆహా వీళ్ళ ఇళ్ళకి వచ్చాదంటారే వీళ్ళ ఇళ్ళకు అదే అదే అమ్మా 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 ముక్కరే ఆ సామి సామి అద్దరా సామి ముక్కరా మళ్ళా దొరకడు సామి ముక్కమా వచ్చందిలే వచ్చండి ఇట్లా చాలే అద్దో ముక్కమా
వస్తుంది పోదాం మేము విన్నేటా మేము నా కాడికి రైతే తల్లి ముక్కరా మళ్ళా దొరకడు స్వామి ముక్కమా వచ్చందిలే
Woo!
వాళ్ళు టిఫిన్ చేయని స్నానాలు చేయని అదంతా ఎక్కాలంట అంటే అర్ధరాత్రి అడుగుతుంది. అవునా అట్లనా అనుకుంటున్నాను నేను. అదేలే మనకు ఐడియా లేదు, కొత్త వాళ్ళం కాబట్టి. రానిలే వీళ్ళు ఓని అమ్మవారు గంగమ్మ. అందరే 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 రాత్రి పొద్దుపోయిన నుంచి రెడీ చేస్తున్నారు. ఊపిరి ఆడాడుతారు అన్ని చూస్తలేసి అంతమంది జనాలు చుట్టుకున్నారు. చిన్నగా చిన్నగా అంత ఆ ఎక్క కూడా వచ్చినట్టున్నది. కనుక్కుంటారు నాకు అవుతా నిలబడితే కనుక్కుంటారులే. ఏంలే తెల్లవారు పూలు ఏం గమాలు ఇచ్చినాయి చూ, మనం పెట్టుకుంటే వాసన వస్తాయి. ఆమె చూడు గమాలు ఇచ్చినాయి, చేంటు కూడా చల్లరు మళ్ళా. అవునా కింద అడతామాకి నీళ్ళు తాగుతారా? నీళ్ళు ఎవరు తెచ్చారు? నిండు కూడా నీళ్ళు కావాలి, రెడీగా పెట్టుకోవాలి. వీళ్ళు ఎప్పటికైనా అడుగుతారా? మజ్జిగ కానీ అడుగుతారు ఎక్కువ. అదే అక్క నీళ్ళంట ఎవరున్నారా? నీళ్ళంట తెచ్చినారులే 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 తెచ్చినారులే. పాలు కావాలంటున్నా. పాలా? నీళ్ళే వద్దంటుంది. వద్దంటున్నాడా పాపం? ఓపెన్ చేసి ఇవ్వాలి కదా, అంటే చేయర్లే, చేతిలో వచ్చారేమో. నేను కొంచెం ఎగిరిచ్చారని స్వామి కాడ ఎగురుతుంది కదా. ఎగురుతారా అమ్మవారు? చూసినావు అక్క నువ్వు? నేను చూడలే, నాకు మామూలుగా తెలుసు కదా, గుడి దగ్గరకు వెళ్ళకున్నా ఉంది కదా ముక్కు మా స్వామిని. మళ్ళీ లోపలికి పోతుంది, నేను రాదు మళ్ళా. వచ్చాది పోదాం పత్తనా. మేనత్తాల కూడా పుట్టిల్లు ఇది. చూడ చూడే ఎదురుగా పోతుంది కివి. అదో ఏంది మనిషి నెట్టేది
సామి రాలేదునే సామి రాదు అంటే ఉపవాసం అంత ఉండాలి కాదు ఇలా జరిగిందండి. సో చూశారు కదా ఎలా జరిగిందో. సో ఇప్పుడు అమ్మవారు అయితే సమర్పించుకున్నారండి. సో ఇలా మామూలుగా ఇలా అమ్మవారు వేషం వేశారు కదా, వాళ్ళ కథ అయితే చెప్తారండి. సో మనం వాళ్ళకి అమౌంట్ సమర్పించుకోవచ్చు, మనకు అనుకూల ఏమైనా ఇచ్చుకోవచ్చు అండి. సో అది జరుగుతుందండి. సో మొత్తానికి ఇలా అయితే జరిగిపోయింది. సో ఇప్పుడు కథ చెప్తారండి, అందరు కూర్చొని కథ అయితే వినొచ్చు మనము. సో ఇలా కథ జరుగుతుందండి. మేము కూడా మా అమ్మాయి అందరికి సమర్పించుకున్నామండి. సో చూడండి ముఖం అయితే నిద్ర లేదు, ఏం లేదు, చూడండి ఎలా అయిపోయామో. సో కథ అయితే చెప్తున్నారు, కొద్దిసేపు అయితే విన్నాము. సో అప్పటికి నా అమ్మాయి ఏడుస్తుందని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాము. అయినా కొద్దిగా తీసాం వీడియో అయితే. సో మీరు వీడియో చేసిన తర్వాత ఏమైనా అర్థం కాకపోతే అడగండి, పద్ధతి ఏంటి అనేది నేనైతే చెప్తాను నాకు తెలిసినంత వరకు అయితే. బట్ చాలా అదృష్టం అండి, నాకు చాలా కలిసి వచ్చింది. చాలా ఓపిక, అదే నిద్ర అనేది రాలేదండి. సో నెక్స్ట్ డే కొంచెం అదే ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఆ రోజు చాలా బాగా అమ్మవారిని ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ సౌండ్లు ఉంటాయి కదా, నాకు ఎప్పటికి నెక్స్ట్ డే ఎప్పటికి కూడా ఆ సౌండ్ అనేది పోలేదండి. సో అదే అండి. సో మన అదే ఇలా మన ధర్మం, భయం, భక్తి అనేది ఇలా ఉంటుంది కదండి. సో నమ్మే వాళ్ళకైతే, నమ్మని వాళ్ళకి మనం చెప్పలేమండి. సో అది మనం ఏం చేయలేము. సో అదండి, ఇలా నేను మా అమ్మాయి అయితే సమర్పించుకున్నాను. ఆ వీడియో కూడా మీకు షార్ట్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తాను. మా అమ్మాయి చాలా భయపడ్డారు, స్వామి చూడమ్మా నాకెళ్ళి చూస్తున్నారు అంటుంది. సో అదండి, పిల్లలకు ఇలా చూపిస్తేనే కదా వాళ్ళన్నీ నేర్చుకుంటారు. సో అదే అండి. సో నేను కూడా వెళ్ళి ఇచ్చామండి. చూడండి ఎంత ఊరి పెద్ద అయినా చెప్తున్నారు కదా, ఇంకొకరిని పిలుచుకున్నారు. సో అదే చూడండి, చూసారా, మేము కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. పోలీసులు వచ్చారండి, అయినా కానీ ఇంకా పాప ఏడుస్తుందని ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాము ఇంటికి. అన్నీ పూల వేసుకమండి ఆ స్వామికి అయితే, మొత్తం పూల వేసుకమే. నెత్తి నుంచి అరికాల వరకు పూల వేషమే అండి. సో అదే అండి, మొత్తానికైతే ఆపేసిన కూడా ఏదో ఒకటి చెప్పి అయితే వెళ్ళాము. అడుస్తున్నారు వాళ్ళు, అయినా తప్పదు కదా, ఎన్ని రోజులని ఆపుకుంటాం మనం. చూడండి మా అమ్మాయి 10 రూపాయలు కూడా ఇస్తారు చూడండి, ఫస్ట్ ఇవ్వనని. సో వచ్చేసారి ఫామ్మ అంటున్నారండి పోలీసు వాళ్ళు అయితే. పామ నవా అంటున్నారు. అంతే అండి. సో అలా ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కొనడానికి అయితే వచ్చామండి. తర్వాత ఎండగా ఉంటుందని సో ఇలా కొనేసి అయితే వచ్చాము. మా అమ్మాయి మా అమ్మాయి ముందు కొనేసి నేను ప్రశాంతంగా కొన్నానండి. తనకు కొనుక్కున్న నేను కొన్నానంటే నన్ను రచ్చలు చెప్తుంది. సో అదండి, దండలు అయితే చూస్తున్నాము, బాగున్నాయండి. బట్ ఏమో మరి ఆళ్ళగడ్డలో మా ఆళ్ళగడ్డ హోబులంలో ఉన్నట్టయితే లేవు. సో చూస్తున్నాము, ఏదో ఒకటి అయితే కొనేసాం మొత్తానికైతే. ఎందుకంటే ఎండలో షాపింగ్ కూడా చేసే ఓపిక లేదండి, ఎందుకంటే చెట్లే లేవు అక్కడ. సో అదండి, చూడండి లంకలాటాలు అవి ఇవి. సో అలా షాపింగ్ చేసి అయితే వెళ్తున్నామని ఇంకా ఇంటికి వెళ్ళేసి మా అక్క మా బావగారు వచ్చారండి. కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. ఉదయం వచ్చారండి. సో అది
కొద్దిసేపు అక్క చుట్టాలు అదే చుట్టాలు చాలా మంది ఉన్నారు. సో మా మామ చెప్పాను కదా అత్తగారు వీళ్ళంతా కాపాడుగా రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఆయన తమ్ముడుకో రేకుల షెడ్లో ఉన్నా చూడు అద్దాల తమ్ముడు గుర్రా మా తమ్ముడు వెనకాల దీనికి అంతమంది నా నిజమే చాలా మంది మార్నింగ్ కూడా రెడీ చేశారండి. సో మా అక్క వాళ్ళైతే ఆఫ్టర్నూన్ రెడీ చేశారు. సో రాజగిరి ఇన్విటేషన్ అని నేను దగ్గర నుంచి తీయలేదు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. సో అదండి అలా చెట్టు కింద అయితే వండి తీసాము. ఇంటికి వెళ్ళి అయితే తినేసామండి. మటన్ బిర్యానీ పెరుగు పచ్చడి అక్క బాబా నేను తినేసి అయితే కొద్దిసేపు అన్నీ మాట్లాడుకున్నాం, ముచ్చట అన్నీ వేసాము. బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. సో ఫస్ట్ ఉన్న బస్ స్టాండ్ ఒక బస్సు అయితే వచ్చింది అని చెక్కేసాను నేను, మా మేనత్త గారు, మా అమ్మాయి. సో బస్సులో అమ్మాయికి అయితే చెప్పాను సబ్స్క్రైబ్ చేయమని. మా అత్తగారు చిన్నగా వెళ్ళమని చెప్తున్నారండి. సో అక్కడ నల్లరేగడి భూములు చూడండి ఎలా ఉన్నాయో. సో మొత్తం ఒట్టిగా ఇక్కడైతే కొంచెం చెట్లు బాగున్నాయండి, నల్లరేగడి బొమ్మలు. ఆ రాళ్ళు కూడా సో పింక్ కలర్ ఉంటాయండి. ఆ గోడలు ఆ సెట్టింగ్ మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి. సో మా అవ్వ వాళ్ళకు చాలా ఎంజాయ్ చేసేటోళ్ళము. సో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది, అందుకే నేను అమ్మేసి వెళ్ళానండి. సో ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అవుతుందిలేండి. మరి ఇంత లెంతీ వీడియోని అనుకోకండి, మీకు నచ్చే కాడే చూడండి, నో ప్రాబ్లం. సో ఎప్పుడోసారి నాకైతే మానిటైజేషన్ అయితే అవుతుంది కదా, సో నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మీ కన్వీనియంట్, మీ ఇంట్రెస్ట్ కదా. సో అందరికీ నచ్చాలని రూల్ లేదులేండి. సో ఇలా మనకు సో ఎలా నచ్చితే అలా మనం ఫాలో అవ్వచ్చండి, బీ లీగల్గా. సో నో ప్రాబ్లం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో బట్ ఒకరినైతే ఇబ్బంది పెట్టుకునే వీడియోస్ అయితే మనకు ఉండాలి. ఇది చూడండి మిరపతోట ఎలా ఎండిపోయిందో. సో ఒకరు వేసారు ఒకరు వేయలేదు. ఇదేదో మొత్తానికి కంపెనీ ఉందండి. సో అదేంటో అర్థం అవ్వట్లేదు. ట్రాక్టర్లు అయితే కనపడ్డాయి, మరి ఏమో అర్థం అవ్వట్లేదు. సో ఇటు సైడ్ భూములు చూస్తారని తీసాను ఈ టైంలో. చూడండి ఆ రాళ్ళు చూడండి, ఆ ఇండ్లు చూడండి. సో ఇంటి ముందర ఒక ఊరండి, ఇది ఏదో నొస్సం అనుకుంటా, నొస్సం. చూడండి పాత మిద్దెలు ఎలా ఉన్నాయో. సో ఒక హౌస్ చూడండి ఎంత బాగుందో. సో అది చూడండి నొస్సం బ్రిడ్జ్ అండి. అప్పుడు పాతకాలం రాజులు శత్రువుల నుంచి కాపాడగా బ్రిడ్జ్ అనేది. సో ఫస్ట్ గుర్తు రాలేదండి, మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు కంప్లీట్గా తీసాను దాన్ని. ఆ ఇంట్లో చూడండి ఎంత బాగుంది, ఎవరితో కదా. సో అందుకే అలా బస్సు ఆగింటే అలా క్లిక్ అయితే తీసాను. ఇందాక నొస్సం బ్రిడ్జ్ అని చూపించాను కదండి, ఇది మార్నింగ్ అట్టే వెళ్ళాను, నాకు గుర్తులేదు వీడియో తీయడము. సో అదైనా రాళ్ళు చూడండి, పారంజేట్లు చూడండి ఎలా ఉన్నాయో. సో మీరు చూడాలని కాదు చెప్తున్నా, ఈ ఏరియా సైడ్ చూడండి మొత్తం కంప్లీట్గా నల్లరేగడి భూమి అయితే ఎలా కనబడుతుందో. సో మొత్తానికైతే వచ్చేసాం. ఇంకా మార్నింగ్ మా అవ్వ వాళ్ళ ఊరికి ఒక స్టాప్ ఉంది, అక్కడ ఆడుకునేటోళ్ళమండి. అప్పుడు 1.5-2 గంటలు బస్సులు వచ్చేవి కాదు. సో ఆ ఏరియాకి మళ్ళీ వచ్చాను. సో అది మార్నింగ్ అటు వెళ్ళేదాన్ని, మార్నింగ్లో ఇటు వచ్చామండి. సో నేను మా అమ్మాయి చెట్టుకి, మా అమ్మాయి ఫుల్ నిద్ర వేస్తుందండి. సో మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాము. సో ఈ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ మా విలేజ్కి ఒక బస్సు ఎక్కాలండి. సో ఆ బస్సు కూడా ఎక్కేసాను. అన్నీ క్లిక్ తీయలేకపోయాను, ఎందుకంటే అమ్మాయి పడుకుని ఉందండి, భుజం పైన అమ్మాయి, తర్వాత బ్యాగు. సో అందుకే కుదరలేదు. సో మొత్తానికైతే ఇంటికైతే వచ్చేస్తున్నాం, వెళ్ళి తిని పడుకోవాలండి. బట్ అవ్వలేదు, చాలా పనులు చేసి నైటే పడుకున్నాము, డే టైం పడుకోవాలనుకున్నాము. సో పిల్లలు స్కూల్ దాకా ఆడుకుంటున్నారండి. సో మా ఊరు గంగమ్మ తల్లి కూడా అండి చూడండి. సో ఇంటికైతే వచ్చేసాం. చలో బాయ్. అందరికీ ఎలా ఉందో వీడియో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చూస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్ మై ఛానల్. ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను, సో గుర్తుగా ఉంటాయండి. సో అదండి ఈరోజు ఫుల్ వీడియో, మరీ బోర్గా అనుకోకండి. సో వీడియో చూసిన తర్వాత గంగమ్మ జాతర అండి. సో 3 yearsకి 5 yearsకి ఒకసారి చేస్తారంట ఆ ఊర్లో. సో ఈ వీడియో అదే అందరూ ఇరువురు రాజకీయ నాయకులు అందరూ కలిసి బాగా చేశారు. సో మీకు ఏ డౌట్ ఉన్నాయి వీడియో ఫోటోలే